ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి జరిగిన గొడవపై జూడాలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ముందు విధులు బహిష్కరించిన వీరంతా ఇక్కడే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. పోలీసులు దీనిపై స్పందించిన పోలీసులు మనకు అందులో సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు రాత్రి ఎప్పుడు సమయం ఏమొచ్చింది సమాచారం? హాస్టల్ విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఎంతమంది మీద కేసు నమోదు? 5 మీద కేసు నమోదు. 5 మీద రౌడీ షీటర్స్ ఉన్నారట సార్? ఉన్నారు. రౌడ్ షీటర్ వసీం అండ్ శివ ఉన్నారు. అదుపులో తీసుకున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే దీనిపైన కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు చూడొచ్చు వీళ్ళ నిరసన కొనసాగుతుంది. జూనియర్ డాక్టర్ల నిరసన చూసుకోవచ్చు. రిమ్స్ డైరెక్టర్ ను అదేవిధంగా డాక్టర్ క్యాంప్ని తొలగించాలని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. క్రికెట్ బ్యాట్స్ తో వచ్చారు, స్టిక్స్ తో వచ్చారు, కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వెంటనే అక్కడ మా వాళ్ళందరూ అప్రమత్తమయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందని ఆపడానికి ట్రై చేస్తుంటే అక్కడ సార్ ఎవరు ఈయన కొట్టడానికి వచ్చింది అని అడుగుతుంటే క్రాంతి సార్ ఉండేసి వీళ్ళు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ అని చెప్పేసి అట్లనే ఏదో సినిమా చూస్తున్నారు. రౌడీలని తీసుకొచ్చి ఇలా కొట్టి వెళ్ళడం అనేది వీ డోంట్ యాక్సెప్ట్. మా డిమాండ్ వచ్చేసి వెంటనే క్రాంతి కుమార్ సార్ ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి, టర్మినేట్ చేయాలి అంటిల్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ. ఆ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ యాక్సిడెంట్ లో, ఆ ఇన్సిడెంట్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. లా షుడ్ డూ ఇట్స్ జాబ్. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. థర్డ్ థింగ్, డైరెక్టర్ సార్ కూడా దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీనికి సంబంధించినంత వరకు మా స్టూడెంట్స్ అందరం ఖచ్చితంగా సార్ కూడా దిగిపోవాలి అని అంటున్నాం. ఈ స్ట్రైక్ అనేది ఇండెఫినెట్ అండి. ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ ను కూడా బాయ్కాట్ చేసినాము. ఎందుకంటే ఈ సమయంలో నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం ఇన్సిడెంట్ కాదు. కరెక్ట్ గా నెల రోజుల క్రితం సేమ్ ఇలానే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము సరే సెక్యూరిటీ ఇంప్రూవ్ చేస్తాము అది అనే ఒక నమ్మకంతో మేము లైట్ తీసుకున్నాము. కానీ అప్పుడు కూడా ఈ క్రాంతి సారే సిచ్యువేషన్ ని డైల్యూట్ చేసిండు. మేము సార్ మా మంచి కోసమే కోరుకుంటారు, మా సార్ మాకు మంచిగా కోరుకుంటారు అని చెప్పేసి మేము కూడా సార్ని నమ్మి వదిలేసినాము. అండ్ ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక నెల రోజుల క్రితం అతను ఎవరైతే వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడో అతనే మళ్ళీ నిన్న వచ్చి మా ఇంటర్న్స్ ని కొట్టడం జరిగింది. మొత్తానికైతే వీళ్ళు 3 ప్రధాన డిమాండ్లను ముందు పెడుతున్నారు. రిమ్స్ డైరెక్టర్ ను తొలగించడంతో పాటు ఆ డాక్టర్ క్రాంతి కుమార్ ను టర్మినేట్ చేయాలి, అదేవిధంగా వచ్చి దాడి చేసిన వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించినట్టుగా జూడా అసోసియేషన్ అయితే చెప్తుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.